అది మార్పు నాయకుల నుంచి వచ్చింది. మన రాజకీయ నాయకులు 75 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కొంతమంది నుంచి వచ్చింది. నాయకులు అనేవారు మన ఢిల్లీ దగ్గర మొదలు పెడితే కన్యాకుమారి వరకు పరిపాలన చేసే నాయకులు చాలామందిని చూసాం మనం. సో నాయకులు కొంతమంది, ఎక్కువ మార్పు వచ్చింది నాయకుల వల్లే కాకుండా ఈ దేశంలో ఉన్న సంపన్నుల వల్ల. ఇలా ఉన్న సంపన్నులు, డబ్బు గలవాళ్ళు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎలా సంపాదించనేది ఇప్పుడు మనం ప్రస్తుతం ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడడం. బాగా సంపన్నులు చూడండి, హైదరాబాద్లో పబ్బులు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద సిటీస్లో పబ్బులు ఉన్నాయి. మరీ మనకు దగ్గరున్న హైదరాబాద్లో పబ్బుల్లో పిల్లలు ఏ విధంగా ఆడపిల్లలు మగపిల్లలు చదువుకొని కూడా ఆ పబ్బుల్లో మరి డ్రగ్స్ వాడి మందు పానీయాలు తాగి డాన్సులు వేసుకుంటూ ఎగురుకుంటూ అక్కడ ఉంది సంస్కృతి. మన భారతీయ హిందూ సంస్కృతి అది, ఇది భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో నుంచి వచ్చినటువంటిది. నువ్వు ఆనందంగా ఉండాలి, నీ జీవితం అంతా ఆనందాన్ని కోరుకుంటాం కానీ దుఃఖాలు కోరుకుంటారు, కోరుకోరు. సో ఆనందంగా ఉండాలంటే ఏంటో క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. చూడాలి కానీ మనం వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ పురాణాల్లో కానీ చివరికి భగవద్గీత వస్తే నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? నీ ఖరీదైన 20,000 రూపాయల బూట్లు చెప్పుల్లో నుంచి వస్తుందా? 50,000 ఏదో చాలా కాస్ట్లీ షర్ట్లు ఉంటాయని నేను విని ఆశ్చర్యపోయాను. మంచి షర్ట్ ఇదే 2,000 రూపాయలు, 2,500, ఇదే ఎక్కువ, నాకు ఇదే ఎక్కువ. ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళందరి సంగతి ఏంటి? రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి మీరు అడిగిన కల్చర్ ఎందుకు మారింది అంటే వాళ్ళు కాదు కల్చర్ మార్చింది. ఫుట్పాత్ మీద పండుకునేవాళ్ళు, గోతులు తవ్వుతా కేబుల్స్ వేసేవాళ్ళు, కూరగాయలు రోడ్డు మీద పట్టకప్పు పెట్టుకుని కూరగాయలు అమ్మవాళ్ళు కాదు కల్చర్ మార్చింది. డబ్బు గలవాళ్ళు, ఈ దేశంలో డబ్బు గలవాళ్ళ ట్రెండ్, వాళ్ళని ఫాలో అవుతారు అందరూ. వాళ్ళని చూసి మనం కూడా అలా ఉండాలనిపిస్తుంది. డబ్బు గలవాళ్ళు, రాజకీయాల్లో డబ్బు సంపాదించిన వాళ్ళు, అంతా డబ్బు గలవాళ్ళే. డబ్బు అనేది ఒక పెద్ద జబ్బుల సంగతి వీళ్ళు గ్రహించకుండా అది మోస్ట్ డేంజరస్ దాన్ డబ్బు జబ్బు అనేది మోస్ట్ డేంజరస్ దాన్ క్యాన్సర్ అండ్ అదర్ బిగ్ డిసీజెస్. క్యాన్సర్తో మనం పోలుస్తాం, క్యాన్సర్ కన్నా చాలా ప్రమాదకరమైంది. క్యాన్సర్కి మందులు కనిపెడుతూనే ఉన్నారు, క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే ఉంది. అదేగా ఈ డబ్బు జబ్బు అనేది చాలా ఫాస్ట్గా కరోనా స్ప్రెడ్ అయినట్టు స్ప్రెడ్ అవుతుంది. మీరు చెప్పారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ పెద్దవాడు అనబడేవాడు నాలాగా 77 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా డబ్బు తర్వాత ఆ డబ్బుతో ప్రదర్శిస్తాడు. అంటే నేను అంత ఈ 4 ఏళ్ళకి పెద్ద పెద్ద ఉంగరాలు 4 పెట్టుకుంటారు కొంతమందిని చూశాను. ఇటు 8 అంటే ఇటు ఎందుకు పెట్టుకోలేదు, నాకు సెట్ కావు అందుకని 8 పెట్టుకున్నాను అంటాడు. సరే కొద్దిగా 2 బటన్స్ తీస్తాడు అంటూ బాగా ఇంతలో బంగారు గొలుసు ఉంటుంది. మళ్ళీ చేతికి అది ఏదో పెట్టుకుంటారు, దాన్ని ఏమంటారు, బ్రాస్లెట్ పెట్టుకుంటారు. ఉంగరాలు, బ్రాస్లెట్, కంకణాలు, మెళ్ళో గొలుసు, అవన్నీ ఆడవాళ్ళు. అంటే మన సంస్కృతిలో ఆడవాళ్ళు ఆభరణాలు ధరించేవాళ్ళు, పూర్వం రాజు ధరించేవాళ్ళు. మరి వీళ్ళు ప్రతి వాళ్ళు అవి పెట్టుకొని వస్తారనమాట. అంటే ప్రదర్శన చేయటం అనమాట. ఓ పెళ్లి చేశారనుకోండి, ₹1,00,00,000 చేసేవాళ్ళు ఉన్నారు, 100 కోట్లతో చేసేవాళ్ళు. భారతదేశం ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. 144 కోట్ల మంది భారతీయుల్లో 144 వచ్చేసాం నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. మన తర్వాత వెనకబడిపోయారు పాపం చైనా వాళ్ళు, ఒక 50 లక్షలతో తక్కువ ఉన్నారు వాళ్ళు. అందుచేత ఇంతమందిలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది భోజనం లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అనాథలు ఉన్నారు, ఎంతమంది హ్యాండిక్యాప్డ్ అంటే మనం చెప్తామే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి మనం పక్కవాళ్ళకి చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక ఫ్యామిలీలో ఓ 5-6 ఉంటే ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఏదైనా అతనికి అందరూ సాయం చేస్తారు కదా మిగతా వాళ్ళు. ఆ విధంగా భారతదేశం మొత్తం మన ఒక ఫ్యామిలీ అయినప్పుడు, ఒకే కుటుంబం అయినప్పుడు మరి వాళ్ళందరికీ మనం సాయం చేయాలా? తీసుకెళ్ళి 5 కోట్లు పెట్టి కారు కొనుక్కొచ్చుకోవాలా? ఇంపోర్టెడ్ కారు. 2 కోట్లు పెట్టి కారు కొనాలి, ₹1,00,00,000 పెట్టి బెంజ్ కారు కొనాలి. కొనుక్కోవచ్చు, ఎప్పుడు ఎంతవరకు, దానికి కూడా హద్దు ఉండాలి. డబ్బుకి ఉన్న పవర్ లిమిటెడ్, నా దృష్టిలో చాలా లిమిటెడ్. ఒక ఆయన 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించి క్యాన్సర్ వచ్చి నీకు తగ్గదు, నువ్వు నెలలో చచ్చిపోతావు అంటే ఆయన ఉన్న 10,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఉన్నా ఆయన రక్షించుకోలేడు. డబ్బుకి లిమిటేషన్ అది. ఒక ఏసీ దొరుకుతుంది, ఒక కార్ దొరుకుతుంది, ఒక టీవీ దొరుకుతుంది, ఒక సోఫా సెట్ దొరుకుతుంది. నాకు డబ్బులు ఉన్నాయి కదా అని ఈ రూమ్లో 4 ఏసీలు, 4 పక్కల 4 టీవీలు, రూమ్ నిండా సోఫాలు, ఇంపోర్టెడ్ ఇవి, ఇటలీ నుంచి ఒంటె చర్మంతో చేసిన
సోఫాలు. ఏమిటి ఉపయోగం? ఉపయోగం ఉంటుంది. అది ఈ దేశంలో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఈ దేశంలో ఉన్న డబ్బు గల వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది, ఎక్కువ శాతం, ఎంత శాతం నాకు తెలియదు కానీ ఎక్కువ శాతం అది డబ్బు ప్రదర్శన, డబ్బు దుబారా చేస్తారు. అది దేశ అభివృద్ధి కోసం ఉపయోగించాల్సింది. దేశ అభివృద్ధి అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే, గురజాడ అప్పారావు గారు చెప్పింది. కాబట్టి నువ్వు దేశాన్ని అభివృద్ధి చేయటువంటి ఒక రోడ్డు వేయటమే కాదు, మంచి రోడ్డు వేయటమే కాదు, మనుషులందరూ కూడా 3 పూట్ల తినగలిగి, 2 పూట్లన తినగలిగి, కట్టుకోవడానికి బట్ట ఉండి, ఉండటానికి ఇల్లు ఉండేటట్టు చేయగలిగింది ఈ సంపద. ఈ సంపద అంతా కొంతమంది చేతుల్లోకి రావటం వల్ల, నాలాంటి వాళ్ళ చేతుల్లోకి, అది అందరికీ ఉపయోగపడాల. నాలంటే నేను ఇండస్ట్రియలిస్ట్ని కదా, 3 స్మాల్ స్కేల్, 3 మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకొక 4-5 వ్యాపార సంస్థలు ఉన్నాయి. మరి 16 రూపాయలు ఫీజు కట్టలేని తులసి రామచంద్ర ప్రభు, ఎస్ఎల్సి ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేని తులసి రామచంద్ర ప్రభు ఇవాళ ఇంత సంపద సంపాదించి, సరే దాన్ని సద్వినియోగం చేస్తున్నాం. మరి విషయం సంపాదించాడంటే సమాజం ఎంత సహాయం చేసింది ఈ వ్యక్తికి, తులసి రామచంద్ర ప్రభు అనే వ్యక్తికి. 16 రూపాయలు ఫీజు కట్టినాడు, ఏం చేస్తాడా? ఇండస్ట్రీ పెట్టడానికి జేబులో రూపాయి బిళ్ళ కూడా లేనివాడు ఇవన్నీ చేస్తాడు. అంటే సమాజం సహాయం చేస్తాడు. సమాజం అంటే నా దేశం, ఇతర దేశాల సంగతి నాకు తెలియదు, నా దేశం. అందుచేత నేను ఈ సమాజానికి, నా దేశానికి నేను తులసి రామచంద్ర ప్రభు అనే వ్యక్తి రుణపడి ఉన్నాడు. అంతేగాని దాన ధర్మాలు చేసే స్థాయి తులసి రామచంద్ర ప్రభుకి ఎక్కడిది? తులసి రామచంద్ర ప్రభు అన్నీ ఫ్రీగా తీసుకుంటాడు అందరిలాగానే. ఆక్సిజన్ ఫ్రీ, కరోనా టైంలో ఆక్సిజన్ దొరకలే, కొనుక్కున్నారు. మామూలుగా ఇప్పుడు మీరు పీల్చిన ఆక్సిజన్ ఫ్రీ, నేను డబ్బులు కడుతున్నారా? పొద్దున 24 గంటలు ఆక్సిజన్ పీల్చుతావు, వర్షం పడితే శుభ్రంగా ఆనందంగా చెట్లు పెంచుకుంటావు, బావులు నీళ్ళు ఫీజు కడుతున్నావా, డబ్బులు కడుతున్నావా? లేదు. ప్రకృతి ఇచ్చేటటువంటి అనేక వనరులు, ఎండ, సూర్యుడికి అన్న ఫీజు కడుతుంటా. ఆ ఎండ ఉంటేనే కదా చెట్లన్నీ కూడా పెరిగేది చక్కగా. మరి ఆయన అంటే ఏమి డబ్బులు కట్టకుండా ఫ్రీగా తీసుకుంటూ నువ్వు నేను దానం చేసామని చెప్తావా? గుడికి వెళ్ళి ఒక 10,116 ఇచ్చి, తిరుపతి స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఇచ్చి, ఒక కిరీటమో ఏదో ఒకటి ఇచ్చి, నేను దానం చేశాను, నేను స్వామికి ఇచ్చాను. ఈ ప్రకృతికి మనకి ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మానవుడికి లేవు. ఇవ్వగలిగిన ఈ ప్రకృతిలో భూమాత ఎంత కావాలన్నా ఇస్తుంది. క్రూడ్ ఆయిల్, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, బంగారం, వెండి, చెప్పలేనన్ని ఖనిజాలు భూమి నుంచి వస్తే తల్లి భూమాత. చెట్లు, దాని పళ్ళు, ఆ భూమా తర్వాత మనకి ప్రకృతి. వచ్చేటటువంటి కాస్మిక్ రేస్ నుంచి మనకు ప్రాణిక్ ఎనర్జీ పెరుగుతుంది. అందువల్ల మనం యోగా చేయాలి. కాస్మిక్ ఎనర్జీతో, కాస్మిక్ దీంతో మనం ఏకం కావాలంటే యోగా చేయాలి. అది పతంజలి మహర్షులు కనిపెట్టినటువంటిది. ఇవన్నీ ఫ్రీగా తీసుకుంటూ నేనేదో సంపదలు నువ్వు ప్రదర్శన చేస్తావా? అందుచేత అవన్నీ తీసుకుంటున్నావు కాబట్టి, ఇదే కాక తోటి వారు తీసుకుంటావు కదా, ఇన్ని తీసుకున్నప్పుడు నువ్వు చేయవలసిందంటే నువ్వు కూడా ఇవ్వాలి. నువ్వేమి ఇస్తావు? నువ్వు తీసుకుంటున్నావు.